దూషణంబు హింస దూరంబుగా నెట్టి దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనులే భూమిని స్వర్గముగా మార్చు. దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనులే భూమియందు స్వర్గమవును. జనులే భూమియందు స్వర్గమవును. One has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect and the mind, the presence of such people will make this earth the very heaven. ప్రేమ స్వరూపులారా, embodiments of love. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్ నైతిక జీవితము. Speaking truth relates to the moral life. ప్రియం బ్రూయాత్ ఇది ధార్మికము. Speaking truth in an acceptable way is dharmic, righteous. న బ్రూయాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మికం. Never speak untruth, that is spiritual. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికముల యొక్క మూడింటి సమ్మిళితమైన స్వరూపమే మానవుడు. Man is a combination of these three: morality, righteousness and spirituality. సత్యముండి ధర్మము లేకుండినా మానవుడు కాదు. With truth and righteousness missing, he is no human. ధర్మముండి సత్యము లేకుండినా మానవుడు కాదు. With righteousness and truth being absent, he is no man. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం మూడింటి యొక్క స్వరూపమే మానవుడు. So man represents the Trinity, the combination of the three: morality, righteousness and spirituality. అలలు లేని సముద్రము చూడలేము. You cannot find an ocean without waves. కిరణములు లేని సూర్యుని కాంచలేము. You cannot see the sun without rays. అలలు లేని సముద్రము సముద్రము కాదు. It's no sea if there are no waves. కిరణములు లేని సూర్యుడు సూర్యుడు కాదు. Sun without rays doesn't exist. ప్రేమ లేని మానవుడు మానవుడు కాదు. He is no human if he has no love. సముద్రమునకు అలలు ఎంత ప్రధానమో, సూర్యుని కిరణములు ఎంత ఆధారమో, మానవునికి ప్రేమ అంత ప్రధానము. Just as waves are important for an ocean and the rays in the sun, so also love in the humanity. కనుక మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి. Therefore man has to carry on his life sojourn full of love. ఎవరి ఎందుకును ద్వేషమును పూనరాదు. He should not have hatred towards anybody. ఎవరిని హింసించరాదు. He should not be violent towards anyone. కనుక మానవత్వమునందు హృదయమునందు దైవం ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము. Veda teaches that there is compassion in the heart of man. దీనినే హృదయము అన్నారు. That is called Hridaya. హృద్ ప్లస్ దయా హృదయం.
కంపాషన్ తో కూడినటువంటి వాడే మానవుడు. Hrit plus Daya, Hridaya, the compassionate one. కనుకనే మానవుని యందు ఈ కరుణ అనేటువంటిది శాశ్వతంగానే ఉండాలి. So kindness should remain forever in man. మధ్య మధ్య కొన్ని ప్రవృత్తులైన లక్షణములు, వికారములైనటువంటి విషయములు మానవుని యందు ఆవిర్భవిస్తుంటాయి. At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity. మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు, దురహంకారములకు మూల కారణం. The desires are responsible for all wicked qualities and ego. అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు. Egoistic man will not have a compassionate heart. ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని. This is absence of compassion. కనుక ప్రతి మానవుని యందు కూడాను దయా హృదయులై ఉండాలి. Therefore everyone must be compassionate. ఈనాటి కాల పరిస్థితిని ప్రభావమును గురించి, దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి. Everyone must necessarily investigate the times we pass through and the place where we are located. కేవలం స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు. We should not live merely for selfishness and self-interest. మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు. Man is not an individual alone. సమష్టి స్వరూపుడు. He is a member of the society. ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి. And this feeling of the society relates to the creation. వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది. Human life is more important than being simply an individual. పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యష్టి ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి. Prakriti, the nature, is a combination of Parameshti, divinity, Srishti, the creation, Samishti, the community. వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి. Vyashti, the individual, living in Samishti community, carrying on in this life, Srishti, the creation, should realize దీనినే Parameshti, divinity. జీసస్ కూడా చెప్పాడు. The same thing is stated by Jesus. వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు. He said the individual life is a waste if he does not realize the community obligation. యూనిటీ ఉన్న చోటనే ప్యూరిటీ ఏర్పడుతుంది. Where there's unity, you find purity. ఎక్కడ ప్యూరిటీ ఉండునో అక్కడనే డివినిటీ చేరుతుంది. Where there's purity, you find divinity stepping ఎక్కడ in. డివినిటీ ఉండునో అక్కడే దివ్యత్వం ప్రాప్తిస్తుంది. Where there's divinity, it comes to your experience. కనుకనే యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు. People should know today that these three are essential: unity, purity and divinity. వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములు ఉన్నవి. If you inquire along spiritual parlance, you find three levels of space in man. కానీ ఈ ఆకాశముల యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఎంతైనా మనకు అర్థమవుతుంది. If you understand what it is, the three levels, you can know many. ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతను దర్శించడానికి వచ్చారు. The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth. ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు. One said, the one you think you are, he looks divine. That's what he said. రెండో వాడు వన్ ది అదర్ థింక్ యు ఆర్ అన్నాడు. The second king said, the one others think you are. అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము. ఇది వ్యక్తిత్వమే కాదు, సమష్టి స్వరూపము అన్నాడు. It is not at the level of the individual, it's the level of the community, society. మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు. The third king taught, the one you really are. ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు. He is essentially divine.
మానవుని యొక్క మెదడు, మానవ యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి. As we are different, as our heads vary, so also our thoughts. కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. We should not have any kind of differences. అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు. As an effect of Kali age, man goes after multiplicity, forgetting unity. ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు. In fact, he fragments the unity. కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు. But ancients had full faith in unity existing in diversity. కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకును In the three levels of space, మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి. we have got to know the first level. భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని. The first level of space is Bhutakasha, physical. భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే. Bhutakasha, physical, all that is created. ఈ దృశ్యములన్నీ కూడాను అదృశ్యమై మారిపోతుంటాయి. The scenario is bound to change, vanish. దృశ్యం అదృశ్యం. You see it, but it disappears. ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే. All the apparent world that you see, పదార్థములతో కూడినటువంటి అన్ని కూడాను భూతాకాశమే. all that is out of this material belongs to ప్రాణంతో కూడినటువంటి అందరి కూడాను భూతాకాశమే. that which contains this life is Bhutakasha. సర్వభూతములు కూడాను చేరినటువంటి అంతా కూడాను భూతాకాశమే. All beings belong to Bhutakasha. మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే. Stars that you see with the naked eye are part of Bhutakasha. 9 కోట్ల దగ్గరలో ఉండినటువంటి యొక్క సూర్యుడు కూడాను భూతాకాశమే. And sun who is away crores or miles ఇంకా away దూరంలో from ఉన్నటువంటి Bhutakasha. మిల్కీ వేస్ కూడాను భూతాకాశమే. The entire galaxy Milky Way belongs to అనగా Bhutakasha. అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి. All that you can see with your vision, దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే. all that you can see belongs to this అనగా Bhutakasha. అనిత్యము అశాశ్వతము అని. Meaning it is temporary. ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an attempt to know this ఈ Bhutakasha. భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని, Bhutakasha is a combination of the material. ప్రాణుల యొక్క చేరికని, It's a combination, coexistence పర్వతములు, of beings. సముద్రములు, అడవులు అన్ని కూడాను భూతాకాశములే. The seas and the forests, they all belong to Bhutakasha, physical. ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే. All these forms that we identify and see. కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం. Beyond physical, Bhutakasha is present Chittakasha. ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి. This vast universe is completely engulfed by the Chittakasha. అనగా చిత్తాకాశం మింగేటువంటిదంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుందో యోచించవచ్చు. Now you can understand how tiny the Bhutakasha is. కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశం అయితే ఇది ఎంత పెద్దది. But from the physical point of view, we find the sun and the stars, the oceans and the forests being so gigantic and mighty. ఇంతటి విశాలమైనటువంటి, ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుంది చిత్తాకాశమునకు. From the parameters of Chittakasha, this vast space is so small and simple. ఈ చిత్తాకాశము ఇంత విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మృంగివేస్తుంది. The Chittakasha is able to swallow the entire totality of ఈ Bhutakasha. చిత్తములో ఈ దృశ్యకల్పితమైన జగత్తంతా ఇక్కడను అణుమాత్రంగా ఉంటుండాలి. All that you see is a fragment, is a piece in Chittakasha. ఎట్లా అని మీరు సందేహించవచ్చు. You may doubt, how is it possible? మీరు పెద్ద పెద్ద పర్వతాలు చూచారు, You have seen mighty గొప్ప mountains సముద్రాన్ని చూచారు, and big oceans. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు, You also see the sun 9 crores away. ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు. You also see Milky Ways. ఇవన్నీ చూచారు. కానీ You see them. ఈ సూచనవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి. All that you have seen around will stay as a tiny bit in you.
కాబట్టి ఈ దృష్టి కల్పన జగత్ అంతైకులను చిత్తములో అణుస్వరూపకంగా నిలిచిపోయింది. The entire apparent cognizable world is printed in you as a tiny structure. కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు. So Bhutakasha is physical body. చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు. Chittakasha is the mind. ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి. This demonstrates the combination of the body and the mind. కానీ దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది. There is the foundation, fundamental basis beyond this. అది చిదాకాశం అన్నారు వేదాంతములో. The Vedantists call it as Chidakasha. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. Bhutakasha, Chittakasha and Chidakasha. భూతాకాశం దేహము, Bhutakasha is body. చిత్తాకాశం మనసు, Chittakasha is mind. చిదాకాశం ఆత్మ. Chidakasha is the Atma, the spirit. కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము. So the human life has got in it the combination of these three. మానవుడు కేవలం అల్పుడు కాదు, Man is not so low. అనంత స్వరూపుడు, He is infinite. విశాల స్వరూపుడు. He is so vast. ఇలాంటి మనుష్యత్వాన్ని మనం ఎంత అల్పంగా తీసుకుంటున్నాం. We take it so low and simple. ఆత్మ కనిపించడం లేదే. You say that Atma is not seen. అంటే ఆత్మకు దీనికి ఆకారం ఉంది. Atma has got its ఆ own form. చిదాకాశమే ఆకాశము, The Chidakasha. ఆ చిదాకాశమే ఆత్మతత్వము. The Chidakasha reflects this Atma. కాబట్టి ఆత్మ అనగా ఏమిటంటే చిదాకాశమే ఆత్మ. Chidakasha symbolizes Atma. దీనికి రూపం లేదు. It has no form. ఇది ఒక రూపంతో కనిపించదు. You cannot see that ఒక form. కాలంలో ఉండి మరొక కాలంలో అంతర్ధానం కాదు. It's not bound by time and space. ఇది ఎప్పుడు కూడా నువ్వు మారినటువంటిది ఈ ఆత్మతత్వం. This nature of the spirit is changing. దీనిని వేదాంతము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. This spirit is referred this way in Veda. That's eternal, is unpolluted, is crystal clear, is ఈ electrolyte, చిత్తాకాశం is అనేటువంటిది immortal. ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా నువ్వు దర్శిస్తుండాలి. And this Chidakasha, the ethereal level, would be able to experience the dream. కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశము ఎక్కడ దేని ఎందుకు కూడా నువ్వు కనిపించదు. But however, the Chidakasha will not come to your own experience. ఎప్పుడు కూడా నువ్వు ఆనందమయంగా ఉంటాది, It is in state of bliss. అచంచలంగా ఉంటాది, It's unwavering. అమృతంగా ఉంటుంటాది. Nectarine. అది అలాంటిదే ఆత్మతత్వము. And that is the trait దానిని of Atma. క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే How can you experience it? నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశమును చూడవచ్చును. While in sleep, you can see Chittakasha, the mind. ఈ భూతాకాశమును స్వప్నందు చూడవచ్చును. In dream, you can see your own body, Bhutakasha. కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో అందు మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది. In Sushupti, deep sleep only, you see Chidakasha. అది ఏ చిదాకాశము. That is Chidakasha, the eternal. అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది. There you experience only bliss. ఏ విధంగా? How? రాత్రి హాయిగా నిద్రపోయాను, Last night you slept ఏ well. స్వప్నము లేదు, No dream. ఏ యొక్క ద్రీములు లేదు, No dreams ఏ whatsoever. విధమైనటువంటి చలనము లేదు, No agitation. హాయిగా ఉన్నానంటాడు. You said, I had good అనగా sleep. చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము. Chidakasha, Atma, has got peace attached to it. దీనినే స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మస్వరూపము. And the same thing experiences the dream. స్వప్నామనస్థము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము. Atma transcends dream. కనుక ఈ యొక్క భూతాకాశము, చిత్తాకాశం, చిదాకాశము మూడింటికి మనము మాస్టర్ గా ఉంటున్నాం. We are the masters, in fact, to these three levels. ఇది నా Body, దేహము అని mind, నువ్వు పక్కకు నెట్టవచ్చు. You may deny your body. ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు. You may disown your home. ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు. You can say this is my mind. కానీ అన్నిటికీ నీ నా మనసు, నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు. And you say mine, but you are separate from them. కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బి ఏ మాస్టర్ మైండ్. Atma means master the mind, be a master నీవు mind. అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు. And you are the master of all. అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు Man being the master. అల్పుడు ఏ రీతిగా కాగలడు? How can he be so low? కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా చిదాకాశమే ఆత్మస్వరూపం. So what is your true form? Chidakasha, the spirit, Atma.
చిత్తాకాశం కాదు, Not the mind, chitta. భూతాకాశం కాదు, Not the body, bhuta. దృష్టకల్పితమైనటువంటి స్వరూపం కాదు. It's not the ephemeral world. కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము. Vedanta says the Chidakasha, the Atma, is the true one. జాగ్రత్త, Waking state, స్వప్నము, the sleeping, సుషుప్తి, and ఈ dream మూడింటి state, యొక్క the deep సంబంధంలో sleep. ఈ యొక్క చిదాకాశములకు, చిత్తాకాశములకు, భూతాకాశములకు ఉన్న సంబంధ బాంధవ్యములు. That makes all the difference between Bhutakasha, physical, and Chittakasha, the mind, psychological, and Chidakasha, the Atmic, the spirit. కనుకనే ప్రత్యక్షం, పరోక్షం, పావిత్రం. One is Pratyaksha, direct, Paroksha, indirect, పవిత్రం. Pavitra is sacred. పవిత్రమే ఆత్మతత్వం. That which is sacred is Atma. ఎట్టి వికారములు లేనటువంటివి, It has no ఎట్టి purpose ఆకారములు కనిపించినటువంటివి. and no form, కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు. no sound whatsoever. కనుకనే శబ్దములకు అతీతమైనటువంటిది. It is beyond sound. కనుకనే చెప్పారు వేదాంతంలో, శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిదే ఈ ఆత్మస్వరూపము. Therefore the Atma has got these 8 attributes, that is the essential is sound, that the sense is the life, and the light. It has got 8 చరాచరమయి, attributes. It's responsible for movement, జ్యోతిర్మయి, and of effulgence, వాంగ్మయి, and of the speech faculty, నిత్యానందమయి. and eternal bliss. కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే, How to describe divinity? ఆకారములకు అతీతమైనటువంటిదే ఈ ఆత్మతత్వం. The nature of the spirit transcends the limitations of ఇట్టి form. తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు. Buddha and Jesus made repeated attempts to experience. బుద్ధుడు కూడాను అంతే. Same is ఈ true with Buddha. దృశ్యకల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను, And Buddha said, I am deceived by this ephemeral ఈ transient దేహ world. సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను. I am just enchanted by the body relationship. దేహముల అనిత్యము, Body is temporary. దృశ్యముల అశాశ్వతము, The scenes around are యదృశ్యం తన్నస్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది. all that you see will vanish someday. కనుక ఈ పెద్దల దగ్గరికి వెళ్ళాడు, He visited all elders. మహనీయులందరినీ దర్శించాడు, In fact, he visited వారు many. చెప్పిన బోధనని విన్నాడు, He paid heed to their teachings. గ్రంథములంతా చదివాడు. He has gone through texts. ఏమీ అతనికి తృప్తి కలగలేదు. He was not satisfied. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. He brushed aside all the books. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాన్నంతా దూరం చేసుకున్నాడు. All the teachings he has forgotten. నా కంటికి కనిపించేటువంటి ఐదే, What I see or find. అదే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి. The 5 senses and the 5 elements are God's gifts. ఈ పంచభూతములు నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణము అన్నాడు. If I experience the 5 elements and the 5 senses in a sacred way, ఆ that's పంచభూతములను liberation. మనం పవిత్రం చేసుకోకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు జరుపుతున్నారు. Without treating them in a sacred way, ఈ we follow సాధనలన్నీ different కూడా ways. వ్యర్థములే. All these spiritual practices will be in ఈ vain. ఆలోచనలన్నీ వ్యర్థములే. All these thoughts are నీ useless. బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు. You just go by your intelligence. నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం This Atma, the spirit, transcends the అని human intellect. దాన్ని పూర్తి విసర్జించాడు. So he has given up all the practices. దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి. He has corrected his vision. నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి. You should have good listening. నీవు ఆలోచన మంచిదిగా పెట్టుకోవాలి. You should entertain good thoughts. నీ మాటలు మంచివిగా పలకాలి. You should speak well. కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు. There's no other greater spiritual practice other than considering elements very sacred, high. జీసస్ కూడాను అదే చెప్పాడు. Same thing is stated by Jesus. ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు When fishermen came to him, అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు. they started questioning. లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదటి ఆశిస్తూ వచ్చారు. People wanted that what they relish. పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు. Peter said, I want fish. కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు. And he has got ఇది ఏ all worldly భూతాకాశము. worldly desire. ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు. In this realm of the body, he got his desire satisfied. కట్టకడపడికి చీ ఇది కాదు నేను కోరవలసింది. Finally he felt this is not the desire I should have. నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు. And then he wanted to transcend, go beyond this level. జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు. Same thing is stated by Jesus.
ప్రజలారా, People, ఎందుకు ఈ ద్వేషము, why hatred? ఎందుకు ఈ అల్లకల్లోలములు? Why agitation? కరుణ చేత సర్వులను ప్రశంసించండి, With all kindness you can approach అందరినీ everybody. ప్రేమించండి, Love all అందరినీ ఆశించండి, and serve all. ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి Have full faith in unity in diversity. అని జీసస్ కూడా చెప్పాడు. That was the teaching of Jesus. ఆయనకు బోధనలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు. And there's nothing like separate teaching of it. అనేక మంది శిష్యులు వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు. Many disciples started writing in their own way as per the whims and అతని శరీరాన్ని శిలకు వేసినప్పుడు when he was ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బీ అలైక్ టు ఎవరీ వన్ అనండి. on the cross, Jesus said, all are one, my dear son, be alike to everyone. ఏమిటిది? తల్లి ఏడుస్తుంటే మేరీ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. While the very mother, physical mother, was crying, he said, death is the dress of life. ఏమిటిది? డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే. Death is nothing like changing of dress. ఈ డ్రెస్ మారుతుంది, అది ఇంకొక డ్రెస్ వస్తుంది. అది When you change the dress, you'll have another. మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా? No one will wear the same dress. ఉండడు. దినదినము డ్రెస్సులు మారుస్తుంటాడు. He changes his dress every అదే day. విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి. Likewise, we change our bodies. కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు. Because it changes, you cannot call it a death. ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటిది. It's only physical disappearance. జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. But the spirit atma is eternal. అదే అమృతత్వము, That is immortality. అదే అనుతత్వము, That is nectarine. అదే ఆనందము. That is bliss. ఆ ఆనందమునే నిత్యానందం పరమసుఖదం అన్నారు. And that eternal bliss confers you కానీ supreme. దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. Jesus said the experience of non-dualism is wisdom. కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి? What do you mean by that? రెండు కాని ఒక్కటే. It's not two, only one. You should experience it. ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును. If you say one, it might be two. కనుకనే ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అన్నాడు. So Brahma is only one, not two, only one. రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును. కానీ ఏకం ఏవా అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానటువంటిది. When you say dual, it may be even multiplicity. It is దైవము only one. రెండు కానటువంటి ఒక్కటే. God is only one and not two. ఇవంతా కూడా ప్రాకృతమైనటువంటి భావం చేత, Because the world is feeling, ప్రవృత్తులైన తత్వముల చేత because of outer ways, ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు. we go by the names and forms. కానీ నిజంగా యోచిస్తే Truly speaking, ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము. God is one with one name and one form. ఏక ప్రభువుకు అనేక నామం అని పాటలు కూడా చెప్తున్నారు. We also sing the glory of God as having many names. దేహాలు వేరువేరుగా మారవచ్చును. Bodies may change. కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు. Don't have body attachment. దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు. So long there is dehabhimana, body attachment, you cannot have దేహాభిమానం ఉన్నంత వరకు attachment to the spirit. దేహకర్మను మనం ఆచరించాలి. We have to discharge our duty. ఈ సంబంధ బాంధవ్యాలను పోషించాలి. We have to maintain our obligations. అనురక్తిని రక్తిని మనం పోషించాలి. We have to discharge our responsibilities. కానీ But దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు. we should not consider them permanent. ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి. They are like passing clouds that pass off. కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టిందా? All those that pass off are not ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. They go on change. కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు. That which changes cannot be true. మార్పు చెందనటువంటిదే సత్యము. That which is changeless is అది true. ఏ నిజాకారము, And that is has no form. అది ఏ సదాకాశము. And that is Chidakasha, the Atma. సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము. So it embodies the ఇది Atma. మార్పు చెందినటువంటిది. It is changeless. దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది. It has no specific form. నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు. You can experience the form of your choice. ఒక చిన్న తీపి రసం చేశావు. Supposing you have got sweet ఏ juice, కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది. the syrup will have the form of the tumbler container. ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు. One has 4 children. ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు. One child demands for red juice. ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. Another child wants green juice. ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు. Another child demands black juice. ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు. Another one finally asks for ఈ white జ్యూసులు juice. రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూసే చెడిపోతుంది. If the color of the juice is constantly changed, it loses its కనుక నీ taste. తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది? What is that? An intelligent mother
dark. నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. He will ask, what kind of నాకు juice ఎర్రని you రసం want? కావాలి అంటాడు. The boy says, red juice. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. She'll put all the juice there in red glass. Then ఇంకోటి the red juice. అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. Another boy asks for green juice. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. She'll fill it up in a green వాడికి glass. తృప్తి అయింది. జ్యూస్ ఏమో ఒక్కటే. Juice is same. ఈ పచ్చది, ఎర్రది, నల్లది, తెల్లది అంతా కూడా కప్పులు మాత్రమే కానీ జ్యూసులో మార్పు రాలేదు. Therefore the green, the red, all colors relate to the glass of glass, but not to the juice in reality. కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకమైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము. So in this world we see many forms. ఇవన్నీ దేహమును వంటి కప్పుల్లోనే బాధము. They are like the bodies which are cups. ఈ భేదాలు మాత్రం మనం తీసుకోకూడదు. We should not go by this difference. కనుకనే దేహాభిమానమును త్యజించి Therefore sacrifice body attachment. ఆత్మాభిమానమును వరించి Be attached to the self. దైవత్వాన్ని ప్రేమించాలి. And then love God. కాబట్టి వరించవలసింది ఇదేది What is that you have to love? ఆత్మాభిమానము. And you have to love, be attached to the దేహాలు self. ఏనాటికైనా మార్పు చెందుతాయి. Body will change someday or other. మార్పు చెందేటువంటి ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం. If you are after these fleeting changes, దుఃఖ then you నివారణ will be కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తిని విసర్జించాలి. If you want to enjoy and experience that immortality, don't run after different changes and ఉన్నంత వరకు దానిని గౌరవించాలి. and would respect everyone. ఉన్నంత వరకు దానిని సేవించాలి. To the extent possible you have to serve ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి. and to safeguard. కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు. Later you don't need to bother. ఎందుకు దీన్ని యోచించటము? Why worry? ఎందుకోసం మనం దుఃఖించటము? Why should we worry? దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే. Misery is out of ignorance. కనుక ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు. We should not give scope for sadness. ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆయా టైంలో పోతుంటాది. Things happen as per destiny, the will. మనము పదార్థమును ఒకటిగానే భావించాలి. We should consider this one. పదార్థమును ఒకటిగానే విశ్వసించాలి. We should go by this basic oneness, unity. ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి. Cups change. కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థము అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు. Cups may change, but the juice of Atma, the spirit, is changeless. కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు. Have full faith in yourself. ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో. Be happy with yourself. ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటిది. This is the main teaching of Jesus. అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ In fact, he has demonstrated all physical worldly ideals. కట్టకడపటికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు. Finally has proved only one basic truth at the end. అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు. Therefore disciples around him. మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు. There was Matthew, the income tax commissioner. ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు. He used to collect money from this fisherman. ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడాను జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము. Jesus was teaching to this fisherman every అవన్నీ day. రాసుకున్నాడు ఈ మాథ్యూ. Matthew recorded all the teaching. ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు. The recordings of Matthew is what you find Bible today. ఇంకా మిగతా రాసినవన్నీ కూడా వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు. The rest of the compositions are of one's own imagination. ఎక్కడే కానీ జీసస్ నేను దైవము అని కానీ, లేక నేను హెడ్ అని కానీ, నేను పవిత్రుడని కానీ, నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు. Nowhere Jesus ever stated that he is God, that he is head, or any such statement. గాడ్ ఈజ్ మై ఫాదర్, God is my father. మై ఫాదర్ 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 అని ఫాదర్ కిందనే బోధిస్తూ వచ్చాడు. He went on praying to his father, repeatedly saying, Father, Father. కనుకనే అతని యొక్క తత్వము చాలా పవిత్రమైనటువంటిది. All his nature, attitude, is ఏకత్వాన్ని అనుభవించడానికి తగిన మార్గములే బోధిస్తూ వచ్చాడు. he has shown the path to experience unity. అతని భిన్నత్వానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు. He never gave scope for diversity. కానీ ఎక్కడ పోయినప్పటికీ నేను దివ్యత్వమే దివ్యత్వమే అన్నాడు. Everywhere he stated, it's only divinity that exists. 5,000 సంవత్సరాల కిందట 5,000 years ago, ఒక ఉత్తరప్రదేశ్ లోపల there in Uttar Pradesh, ఒక మాథ్యూ అనేటువంటి వాడు ఉండేవాడు. there was one Matthew. అక్బర్ ఆన్ అనేటువంటి వాడు. Akbar on. అక్బర్ వాన్. Akbar won. అతను ఎప్పుడు కూడా నేనే దైవము నేనే దైవము నేనే దైవము అనుకుంటేవాడు. He always stated, I am God, I am God. అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు. All were surprised to hear this ఏమిటి statement. పిచ్చివాడా ఏమిటి?
Probably he's a madman. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు? Why should he లేక declare? అహంకారమా ఏమిటి Is it ego? అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది. Scholars, they had hatred towards him. ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ మేమే దైవమని మేము చెప్పటం లేదే. With all this scholarship, we don't declare that we ఈ are పిచ్చి God. మనిషి అక్బర్ అని అంటున్నాడు, నేనే దైవం అంటున్నాడే It's only this madcap who declares that I am God. I am అని God. రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు. They made a complaint. Lord రాజు కూడా complaint to అనేక king. రకములుగా విచారణ జరిపాడు. And king made full inquiry. కట్టగడపటికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి. And there are many complaints against this man. ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు. The scholars also assembled. పండితానగా ఏమిటి? Who is Pandita? పండిత సమదర్శన. Pandita, equal minded. ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకొని అతనిపై ద్వేషమును పూనుతూ వచ్చారు. A true scholar, Pandita, is one with equanimity, equal mindedness. రాజుకు చెప్పారు, రాజా మేము ఇలాంటి పిచ్చివాడిని ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు. They are not true scholars in the strict sense of the term. Therefore they complained to the king, we don't want to be మరి here. ఏం చేయాలి అన్నారు. Then king said, what's to be done? వీడికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం. Then they said, if he is really God, amputate his leg. అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. And command was given. కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం అన్నాడు. Then he was amputated. He still claimed. అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తం అంతా కూడాను నేనే దైవం అంటున్నది. The bleeding continued heavily. It started repeating, I am God. అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు. King felt so bad. జ్ఞానరహితులైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను. The king felt so sad for his action, going by the words, dictates. ఇతను పరమ భక్తులు పవిత్రమైనటువంటి జీవి. He could understand that he is an ardent devotee. అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు. He praised him and ultimately said, what he said is true. ఇదే విధంగానే జీసస్ కూడాను. Same thing happened to Jesus. ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే దైవం అని చెప్పలేదు. Jesus, right from the Oh my beginning, God, Father అంటూ వచ్చాడు. He went on praying to his Father. విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతనిపైన వచ్చినప్పుడు అందరినీ శాంతపరిచాడు. He pacified all those who turned against నీకు him. నాకు అందరికి కూడా ఒకే దైవమే. He said, God is one to you and to me as well. నీకు నాకు అందరికి ఒకే తండ్రియే. You and I have same ఈ Father. తండ్రి బిడ్డలమే మనం అందరూ కూడాను. We are the children of God. కనుకనే చిల్డ్రన్ ఆఫ్ గాడ్ We are the children of God. అని ఆయన కూడా బోధించుకుంటూ వచ్చాడు. That was his teaching. కట్టగడపటికి Finally, ఈ విరోధం అధికం కావటం చేత because హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్ Because of enmity, which was growing more and more, he was taken to head ఆయనకు priest. కూడాను చాలా ఇది దోషమని తెలుసును. Head priest knows the mistake. కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును. He knows what Jesus said was true. కానీ వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు. To hold on to their position, they had to punish Jesus. శిలకు కుట్టాలి అని చెప్పారు. And he was to be crucified. అన్నాడే కానీ అతని గవర్నరు చాలా బాధపడ్డాడు. Though the orders was given by governor, he felt so sad. చీ నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్నాడు. What a shame it is. రెండవ దినము జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడితనని తాను కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు. When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus. రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా మొట్టమొదట ఇతన్ని దేవుడని చెప్పలేదు. Roman Catholics in the beginning did ఇతను not call him శిష్యుడు అని God. చెప్పలేదు. They didn't call him ఇతను disciple, దేవుని దాసుడు అని చెప్పలేదు. not a servant. కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు. They have given him another name. పర్సోనా అని పిలుస్తూ They వచ్చారు. call him persona. రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా అనగా పవిత్రము అని. Persona means sacred. ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు. Same persona is కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా in నుంచి English. వచ్చినటువంటిది. So person is derived out of persona. అనగా ప్రతి మానవుడి ఎందుకును ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ అని పిలిచారు. Since there is divinity in everyone is called a person. కనుక నేను కూడా ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే. So everyone is embodiment ఐ of the అండ్ యు ఆర్ divine. వన్. I and you are one. కనుక అందరు కూడాను దైవ స్వరూపులే. So all are divine. కనుక ప్రతి ఒక్కరి యందు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి. There is divine spirit in everybody. ఈ ఆత్మకే పర్సోనా అని పేరు The పెట్టారు. very self is called persona.
కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవత్వం అనేటువంటిది ఉన్నది. Therefore there is divinity in everyone. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు. There is no human without దైవం God. లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు. There is no life without దైవం God. లేనటువంటి జీవతత్వమే కనిపించదు. There is no life principle ప్రతి without జీవి God. ఎందుకును దైవత్వం In ఉంటుందా. every being there is divinity. సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి. In every form there is most necessarily God. ఈ విధంగా బైబిల్ కానీ ఖురాన్ కానీ ఈ విధంగా పట్టుకొని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి. We'll find sacred interpretations and meanings to all the teachings. కానీ of Bible అర్థములు and Quran. తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు. Foolish people who do not understand the true meaning and the significance, they go by అల్లా contradiction. కానీ జీసస్ కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా ఏ చెడ్డది చెప్పలేదు. Allah or Jesus, they never stated anything bad. అల్లా ఎంచు మహమ్మదీయుడు, Mohammedans call him Allah. యెహోవా ఎంచు క్రైస్తవులు, Good Christians call him Jehovah. ఉల్లబ్ధ్యాక్షుడంచు వైష్ణవులు, Vaishnavis call him శంభో ఎంచు సేవులు సదా, Shaivis call him Shambhu. ఆహ్లాదంబున పెంచ To make you very blissful. ఆయురారోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే. To confer peace, plenty and prosperity, there's only one God. అందరికీ ఒక్కడే. God is one. కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామ అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే. Therefore the names such as Allah, Jesus, Rama, Krishna, all of అల్లా them ఇట్లు joy. చెప్పాడు, జీసస్ ఇట్లు చెప్పాడు, రాముడు ఇట్లు చెప్పాడు, అవన్నీ మన భ్రాంతులే. All that you quote to have been reported when said by Allah. అందరూ or of ఒక your own జనుల making. యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గములే బోధించారు. All these statements have been said for the redemption and emancipation of అందరూ mankind. సుక్షేమంగా బ్రతకాలని బోధించారు. And in fact everyone taught only good for వీరిని welfare. చంపండి, వీరిని నరకండి, ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు. No one ever taught violence or to harm anybody. ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని Basing on these perversions, distortions, ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గమును పెంచుతున్నారు. we find the wickedness ever on the rise today. కాదు కాదు, ఏ మహనీయులు చెప్పినా గాని ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు. All noble souls taught good things. అందరినీ ప్రేమించండి అన్నారు. Of all they said. ఎవరిని ద్వేషించమని చెప్పలేదు. They never said to hate హిందువులు anybody. 10 మందిని చంపండి అని చెప్పాడు అంటారు. అది చాలా పొరపాటు. And if you say that you have to propagate your mistake, ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికి లేదు. no one has got any right to kill anybody. అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే. Because the same self is present in everyone. కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావమును పుట్టించి Because of your own bad ideas towards God, దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు. we turn wicked and act in a cruel way. ఇది ఎవరికి మంచిది కాదు. It's not good for anybody. అందరినీ ప్రేమించండి. You have to love all. లవ్ ఆల్ సర్వ్ ఆల్. Love all, serve all. ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ. This is the main teaching of God. ఎవరిని కూడా బాధించకూడదు. Don't hurt anybody. మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు. Don't hurt the mind. మనసును నొప్పించేసి ఇతని మనసును ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది. If you really hurt anybody, their mind naturally you'll have reaction. ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నీవు బాధించేటువంటి వారు ఉంటారు. As you hurt anybody, you'll be hurt in turn కనుకనే later. ఎవరిని కూడా మనం బాధించకూడదు. So we shouldn't harm anybody. ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు. We should not speak bad words. నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చో అంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు. If you don't want to speak, at least remain silent. You cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige it, but yet you can speak obligingly. Obligingly. You can speak obligingly. ఆ విధమైన మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి. With these soft and sweet words, you can sanctify the time. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే. All of your ఆ embodiments of ప్రేమనే love. దైవము. And that love is God. అలలు లేని సముద్రం ఎట్టిదో, Just as sea cannot exist without కిరణం rain, లేని సూర్యుడు ఎటువంటి వాడో, just as sun cannot ప్రేమ exist లేని without మానవుడు rain, అటువంటి వాడైపోతాడు. also the man without love. కనుకనే అలలు కలిగినటువంటిదే సముద్రము, So it is the sea with waves. కిరణములు కలిగినటువంటిదే సూర్యుడు, He is the true sun. he is ప్రేమ the కలిగినటువంటి wave. వాడే మనిషి. Therefore is the manishi the human if he has love. ప్రేమనే లేకపోతే వాడు మనిషే కాదు. Without love he is no manishi or a human being. కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే
ప్రేమను మనం పెంచుకోవాలి. If you want to remain a human, develop love. ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు. There is nothing more than love. దైవమే ప్రేమ. God is love. ప్రేమనే దైవము. Love is God. కనుకనే ఈ ప్రేమను మనం పెంచుకొని వికారమైనటువంటి భావములంతా త్రుంచివేయాలి. With all this love, more and more day by day. అల్పబుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు. The mean-minded people have their own thoughts. ఇదంతా కూడా అల్పబుద్ధుల యొక్క లక్షణాలు. It is all mean mentality. ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే. It is a sign of ignorance. ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే. It is ignorance. కాబట్టి ఇట్లాంటి విపరీతమును బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి. Don't go by the words of these ignorant people, unwise people. మన ప్రేమను మనం విశ్వసించాలి. Have full faith in your నీ own love. ప్రేమనే నీవు విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీవు విశ్వసిస్తావు? If you have no full faith in your own love, how do you love anybody? కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. So love is God, God is love. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ We have to develop such sort of love. కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది As education is more and more ఈ available, ప్రేమ శూన్యమైపోతుండాలి. there is no trace of love ద్వేషమే today. అధికమైపోతుండాలి. There is more of hatred. భిన్న భావములే అధికమైపోతుండాలి. There is what you call multi-dimensional. అనర్థములే అధికమైపోతుండాలి. We spend more of this. యథార్థమునే And మర్చిపోతున్నారు. the truth is forgotten. కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడవుతాడా? When yadhartha, truth is forgotten, how can you be human being? కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా So we should not forget అనర్థాలు yadhartha. తీసుకొని And we have to go by the ఈ truth. అనర్థములే యథార్థములుగా భావించుకొని And we consider another పశువుగా మారిపోతున్నారు. by going by this distortion. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము? What is the meaning of adhyatmika ఈ spirituality? ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు. There are fools who do not know the meaning of ఆధ్యాత్మికం spirituality. అనగా Spirituality means ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి killing the animality, ఆ మానవత్వాన్ని పెంచి developing the humanity, దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం. and to transform into divinity is through spirituality. మనలో ఉండినటువంటి ఒక పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలే కాదు. Without killing the animality or bestial temperament, you can take కనుకనే మన divinity. పశుత్వాన్ని మొట్టమొదట మన అదుపులో పెట్టుకోవాలి. So we have to control, put under check the animality. ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే And once it is subdued, దివ్యత్వం పవిత్రమైపోతుంది. then the divinity will be experienced. అందరినీ ప్రేమించాలి. Love all. కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు. But that love don't have. సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి. It is quite narrow. అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు. So man has become animal today. ఇది సరైనది కాదు. It's not proper. ఇలాంటి మానవుడు ఏనాటికి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు. Such a man will never proceed along the right path. వానికి ఆనందమే లభ్యం కాదు. He can never be blissful. ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు. He will be drowned in misery. ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైన భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం. The more and more you are broad-minded, you can experience. ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది. As you increase the love, you can have increase. ద్వేషం పెంచుకోకలది మనకు అనిత్యమే అశాస్త్రమే కలుగుతుంది. When hatred is rampant, you will be in misery. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు. You have to know full well. మానవుడు ప్రేమ స్వరూపుడే. Man is embodiment of కనుకనే divine. దైవం మానుష రూపేణ అన్నారు. God comes in human form. కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే. So you are the embodiment of God. ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది కానీ ఇంకొక ఆకారం పెట్టరు. And God appears in human form everywhere. All ఏ around. ప్రాణి ఎందుకు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి. And in every being there is God. ఒక పశువు అరుస్తుంటాది. Suppose you find a cow. ఏమని అరుస్తుంది? అమ్మా అని అరుస్తుంది. And it says, Amma. ఏమి అమ్మా అని. What? దానికి భాష తెలియలేదు కాబట్టి అమ్మా జగదంబ అని అంటున్నారు. The cow has no language as such. అన్ని నోట్ల యందు కూడాను దైవత్వమే వస్తుండాలి. And it's only the name of God that's uttered. కనుక ప్రతి మానవుడి యందు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి. It's the divinity that dances in the heart of everybody. ఈ క్రైస్తవతం అనేటువంటిది The Christianity ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది జీసస్ వల్ల. is out of Jesus. ఈ జీసస్ కూడాను Even Jesus, జెరూసలేములో పోయి కూర్చున్నాడు. he was in a congregation. జెరూసలేమియా జెరూసలేమియా Jerusalem. జెరూసలేమియా. He was in Jerusalem. ఈ తల్లి ఎక్కడ పోయినాడో అని ఏడుస్తుండాలి. Mother is in search of the child Jesus. 4 సంవత్సరాల పిల్లవాడు. He was 4 years అక్కడ old. తిరునాళ్ళ జరుగుతుండాలి. Well, it is festival going on. జెరూసలేమియాలో గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది. Huge crowd gathered there. కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు. The child was missing.
ఎక్కడ పోయినాడో వెతుకుతుంటే Mother was in search of him. కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది. She searched for him till the evening. భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర. Both the parents were very sad. ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు. The boy came rushing. నాయనా నాయనా వస్తువా అని ఆనందపడింది పాపం తల్లి. They were so happy to find the son. ఎక్కడుంటివిరా ఇంతకాలం? He said, where have you gone? నేనా దైవం దగ్గరే ఉంటే. He said, I am with Father God. దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా? Then ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా? when I am in the company of Father God, why do you cry? అనగా ఆ చర్చ్ లోపల There in the church. ప్రీస్ట్ చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చిలో. What Jesus did was, he was listening to the జెరూసలేములో teaching of చాలా Bible. పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది. And there used to be a అక్కడ very big చూచాడు. festival. He went there. జీవుల్ని హింసించకూడదు, He said, అంత బుద్ధిని వలె చేశాడు. and then he preached non-violence. అక్కడంతా పావురాలంతా అమ్మి దాన్నంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు. All the pigeons were killed and ఈ sacrificed. పావురాలను బలి ఇచ్చేస్తే దైవములకు ప్రీతి అని వారికి అర్థం. And they thought the sacrifice is the right path. అప్పుడు జీసస్ ప్రాణములు తీయటం మా భగవంతునికి ప్రీతి You can never think that violence will take you to God. అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలో అంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పావురాలంతా వదిలిపెట్టాడు. And he had let all the pigeons fly high, free. అందరూ అతనిపై ద్వేషం పూనారు, All had naturally కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు. and they accused him, criticized him. తిట్టినా కొట్టినా ఈ దేహమునికే గాని నన్ను కాదన్నారు. Though he was beaten, accused, he thought it's for the body. ఇదే పరిస్థితి భాగవతంలో కూడా భారతంలో కూడా చెప్పింది. The same thing is stated in Bharata. కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి. Krishna is to be offered the beaten. పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు. And in fact, it has to be offered to the first. మాకన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు. Krishna is our refuge, and he should be offered this. ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు. Shishupala, the wicked person, got up. ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల When he was receiving the offering, స్నానము చేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు. do you worship him because he collected all the ropes from him? గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుక అర్థమిట. Is it because he had spent all the time with the cowherd people? చాలు నీకు కట్టి పెట్టి పంచాంగం ఇంకా Stop all this narration. పొగరుగునబోకు చాలించి మూయి నోర్ అన్నాడు. And he says, shut your mouth. కృష్ణుని మూయి నోర్ అనేటప్పటికీ ధర్మజుడి కంటిదారులు కారాయి. When he said so, Dharmaja was shedding tears. ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుణ్ణి మూయి నోర్ అన్నాడే. In the big assembly, he asked Krishna to shut his mouth. What a shame it is. ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను విసిరాడు కృష్ణుడు. And Krishna had just let off that very ఆ plate. తట్టపోయింది శిశుపాలుని గొంతు కోసింది. And that very plate had beheaded. ఎక్కడి నుంచో చక్రం తీసుకుని రాలేదు. It's not the wheel. తట్టనే చక్రము. It is the very plate that turned into a wheel. ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాల పైన పడుతుండాలి. And the blood fell at the feet of Krishna. అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది. Dharmaja was more angry. కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికీ వాని యొక్క రక్తం నీ పాదం పైన పడుతుండది. ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదది. He said, Krishna, Shishupala accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet? అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, And Krishna said, smiling, ధర్మజ, Dharmaja, దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కాని ఆత్మకు కాదు. the praise and blame, the extolation, the condemnation go to the body, but not to the self. వాడు నిరంతరము నన్ను కృష్ణ 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 ద్వేషంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు. You know that man has been repeating, chanting my name out of hatred. నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను. I'm not bothered by the hatred. నా నామం స్మరించటమే నాకు ప్రధానము. It's most important that you chant my name. స్మరణే తరుణోపాయం అన్నాడు. Remembering God's name will give you అప్పుడు liberation. చెప్పాడు, హరేర్నామ హరేర్నామ హరేర్నామవి కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథ అన్నాడు. In this Kali age, it's only God's name that will redeem us, will give us liberation in this Kali age. కనుక నామస్మరణతో మనం ఎంతైనా పని చేయొచ్చును. With chanting God's name, we can do ఏ achievement. పని చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును. We can do anything. నువ్వు Repeating ప్రయాణం God's name. చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును. As you travel, నీవు you ఒక can ధ్యానము make it close. ఒక జపమో తపమో చేయాలంటే ఒక కాలము ఒక స్థానము తీసుకోవాలి. The other spiritual practices need నీకు specific స్థానము time. కాలము ఏది అక్కర్లేదు. To repeat God's name, సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. you can repeat God's name, sing His glory everywhere, all the time. కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు. Singing His hymns is greatest of all. కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి స్టూడెంట్స్ The students of Kingdom of Mother శ్రీనివాస్ Sai, కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మనవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు. it was stated, you may forget anything, Bhagavan, but don't forget. భగవంతుడు ఎవరిని మరచడం లేదు. God will never forget anybody.
మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కానీ దేవుడు కాదు. It's only the devotee who remembers and forgets. అది మీ ఇమాజినేషన్లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి. It's all your imagination that comes కనుకనే forward. ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు. So you go on imagining. రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్. Reaction, reflection, resound. కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి. Don't be deluded by that. భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు. God will never forget anybody. ఎవరిని శాసించడు. And he never commands. అందరినీ ప్రేమిస్తూనే He ఉంటాడు. loves all. కనుకనే ప్రేమను మీరు పెంచుకోండి. So develop love. మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి. Give up all bad qualities. కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి. The modern education has given enough of scope. వాళ్ళు for bad నిజంగా qualities. స్టూడెంట్సే కాదు. They are not students at all. అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంతా పూనుకుంటారు. Only such bad people have wicked thoughts. నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు, Srinivas says, సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరు అని. Sai students are never like that. కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకొని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు. But there are people that brand themselves కానీ మా as Sai స్టూడెంట్స్ ఎప్పుడు students. పవిత్రమైనటువంటి స్టూడెంట్స్. But our students are highly sacred. చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే. They have got very noble qualities. వాళ్ళలో ఎవరు కూడా వేలు చూపించడానికి వీలు లేదు. Nobody can point their finger at them. చాలా మంది ప్రపంచం లోపల వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకొని In this world there are many people out of selfish మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులమని సాయి పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. claim themselves as Sai devotees. అది కూడాను స్వామికి ఆనందమే. అది కూడాను స్వామికి ఆనందమే. That also makes Bhagavan happy. ఎట్లయినా సరే నామస్మరణ చేయండి. Anyway or other you repeat God's name. స్మరణే తరుణోపాయం. And the chanting will liberate you. హరే నామ ఇవి కేవలం. Repetition of God's name only is enough. కనుక మీరు ఈ దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం So ఇవ్వకండి. never give any scope. for దూషణకి bad ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి. qualities. Never give a chance for accusation. కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి. Lead your life full of love. ప్రేమనే నా దైవమని భావించండి. Consider love as God. ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు. There is nothing beyond love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ పాపకటే దుఃఖమిటే దేత కామనా భవ సముద్ర సుఖద నామ ఏక రామ పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామ निराधार को आधार एक राम माता पिता बंधु सखा खबर की कामना भक्त जनर जीवन गण एक राम भक्त जनर जीवन गण एक राम
రామ